మీ శ్వాసను మీరు గమనిస్తే ఏమైనా ఖర్చు అవుద్దా? డబ్బులు ఖర్చు పెట్టాలా? శ్వాసని గమనించడానికి కొనుక్కు రావాలి ఏమన్నా? ₹1 కూడా ఖర్చు కాదు. మూడోది, మీ శ్వాసను మీరు గమనిస్తుంటే ఏమైనా శ్రమ అవుతుందా? శ్రమ పడినట్టు అవుతుందా? చెమటలో పెట్టిపోయి బరువులన్నీ మొయ్యలేని భారం అవుతుందా? ఎటువంటి శ్రమ ఉండదు. నాలుగోది, మీ శక్తి ఏమన్నా పోతుందా? ఏ శక్తి? కొంచెం కూడా పోదు, కొద్దిగా కూడా పోదు. ఐదోది, మీ శ్వాసను మీరు గమనిస్తూ ఉంటే పక్కన వాడికి కానీ ఇబ్బందా? డిస్టర్బ్ అవుతుందా? ఆవిడగా ఈ 5 లక్షణాలు ఉన్నాయి. దేనికన్నా ఉంటే చెప్పండి. 5 లక్షణాలు దాని అద్భుతం అని మనం చెప్పచ్చు. కాబట్టి 5 లక్షణాలు మన శ్వాసను మనం గమనించడానికి ఉన్నాయి. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేలో ఈ శ్వాసల గురించి స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి.